తిరుపతిలో ప్రతిష్టాత్మక విజ్ఞాన భాండాగారానికి అంకురార్పణ జరిగింది. రక్షణ రంగ పరిశోధనాభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ స్థాయి సైన్స్ మ్యూజియానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ విజ్ఞాన కేంద్రాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం సమీపంలో రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రం నిర్మిస్తున్నారు. 200 ఎకరాల విస్తీర్ణంలో 1300 కోట్ల రూపాయలతో ఈ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత అధునాతనంగా నిర్మిస్తున్న విజ్ఞాన కేంద్రంలో వెంకటేశ్వర స్వామి చరిత్రను వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రదర్శించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతవరకు మన వాళ్ళల్లో సైన్స్ పైన చాలా చేశాం, కానీ ఇంకా ఎక్సలెన్స్ రీచ్ కాలేదు. మన వాళ్ళు బయట పోయి చేస్తున్నారు, ఇండియాలో మాత్రం ఎక్సలెన్స్ రీచ్ కాలేకపోతున్నారు. దానికి కారణం అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా టెక్నాలజీ సైన్స్ రెండు కాంబినేషన్ లో పోతే వండర్స్ చేయొచ్చు. తిరుపతి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్, స్పిరిచువల్ సెంటర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది ఒక కేంద్రంగా తయారవుతుంది. చెన్నైలో ఉండే కంపెనీలు ఇక్కడికి వస్తాయి, బెంగళూరులో ఉండే కంపెనీస్ అన్ని ఆల్టర్నేటివ్ సెంటర్ గా ఇక్కడికి వస్తాం. దాన్ని ఇది ఒక ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ కింద, బెస్ట్ డెస్టినేషన్ కింద ప్రమోట్ చేస్తున్నాం. ఒక పవర్ఫుల్ శక్తి ఉంది ఇక్కడ. ఆ శక్తికి సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ అయితే ఇంక వండర్స్ జరుగుతాయి. విల్ బి ఆన్ ది టాప్. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రాన్ని పూర్తి చేస్తామని రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి తెలిపారు. తిరుమల ఏడుకొండలకు ప్రతీకగా 140 మీటర్ల వ్యాసంతో 7 గ్లోబ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. వచ్చే 30 నెలల్లో విజ్ఞాన కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. నిజంగా ఈ రోజు ఈ సైన్స్ మ్యూజియం ఈ శంకుస్థాపన జరుపుతున్నామంటే కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం, పట్టుదల. దాంతో దీనికి అనేక అప్రూవల్స్ గురించి వాటి గురించి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇట్లా అయితే ముందుకు సాగదు, ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెడదామని చెప్పి వారు ప్రోద్బలం. సతీష్ రెడ్డి గారు అప్పుడే ప్లాన్లన్నీ వేయటం, ఒక 30 months ప్రోగ్రాం పెట్టుకొని భారీ ఎత్తున పూర్తి చేస్తామని చెప్పి ఈ శంకుస్థాపన సందర్భంగా నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ మ్యూజియంస్ ఆల్రెడీ కొంత స్టడీ చేయడం జరిగింది. వాటన్నిటి చూసి ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ కి సంబంధించింది గొప్ప ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ తీసుకుని పెట్టాలనేటువంటిది ఆకాంక్ష. అంటే వచ్చేటువంటి సైన్స్ మ్యూజియంలో GSLV మోడల్స్, PSLV మోడల్స్, తర్వాత మన తేజస్ ఎయిర్క్రాఫ్ట్ మోడల్, అట్లనే మన మిసైల్స్ క్షిపణుల మోడల్స్, మన బోట్స్ కు సంబంధించినటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మోడల్స్, ప్రపంచంలో ఉండేటువంటి ఒక గొప్ప టెలిస్కోప్ ఒకటి ఇక్కడ పెట్టాలని, జీరో గ్రావిటీ సిస్టమ్, అట్లనే ఓషనోగ్రఫీకి సంబంధించి, ఎర్త్ సైన్స్ కి సంబంధించి ఎక్విప్మెంట్ మొత్తం ఉంటుంది. అట్లనే ఒక అద్భుతమైనటువంటి ప్లానిటోరియం కూడా దీంట్లో పెట్టాలని, సైన్స్ కు సంబంధించినటువంటి పెద్ద కన్వెన్షన్స్ ఏ జరిగినా కూడా ఈ కన్వెన్షన్ సెంటర్ లో జరగాలి అనే విధంగా ఇంకో కన్వెన్షన్ సెంటర్, ఇవన్నీ ఉండే విధంగా ఒక ప్లాన్ జరుగుతుంది. విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేసిన తర్వాత జంతు ప్రదర్శనశాల, రీజనల్ సైన్స్ సెంటర్ మధ్యనున్న ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. అక్కడున్న ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై కలెక్టర్లతో మాట్లాడారు. యువతను అద్భుత ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంపర్ బహుమతి ప్రకటించారు. రాష్ట్రం నుంచి నోబెల్ గెలిస్తే 100 కోట్ల రూపాయల బహుమతి అందిస్తామని వెల్లడించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బాలల విజ్ఞాన సమ్మేళనాన్ని ప్రారంభించిన సీఎం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో పరిశోధనలకు కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాలన్న సీఎం ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని 50,000 బడుల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా శాస్త్ర పరిశోధనల్లో మెరుగైన ఫలితాలు నమోదు చేసిన 3,000 మంది విద్యార్థులు విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్నారు. విజ్ఞాన సమ్మేళనాన్ని రాష్ట్రంలోని 3,000 పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. I am announcing one prize. If Andhra scientist will get Nobel Prize, we are going to give 100 crores as a prize, as an award. 100 crores. How to get it? Curiosity you have to develop now. How to achieve it? You have to work very hard.
ఓకే, ఈజ్ ఇట్ రైట్ టు అనౌన్స్ 100 crores? 100 కోట్లు అనౌన్స్ చేయడం కరెక్టేనా? సాధిస్తారా? నేను ఆశపడుతున్నా. ప్రతి ఒక్కరిలో ఇప్పుడు క్యూరియాసిటీ ఉంది. పిల్లలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు. మీరు కానీ నోబెల్ ప్రైజ్ వస్తే 100 కోట్లు సంపాదించినట్టు అవుతుంది. మీరు కాదు, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. కాబట్టి 100 కోట్లు ఇప్పుడు స్పాంటేనియస్గా చెప్పాను. సో దట్ ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన విధానం రావాలి. ఒక్కొక్కసారి ఒలింపిక్ గేమ్స్లో వస్తే మనం చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఇంతవరకు మనం సాధించలేకపోయాం. అందుకే 100 కోట్ల రూపాయలు నోబెల్ ప్రైజ్ అవార్డు వస్తే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. మీ పిల్లలను చూస్తూ ఉంటే చాలా సంతోషం. మీరు కంపీట్ చేయాలి. ఎవరు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అవుతారో వారికి 100 కోట్లు. థ్యాంక్ యూ.